కంపెనీలకు భూ కేటాయింపులపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విలువైన విశాఖ భూములను 99 పైసలకు ఎలా ఇస్తారని కళ్యాణ్ ప్రశ్నించారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ పర్సన్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటి వాటితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ చేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత లిమిటెడ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు ఓకే మాధవరారు సూట్గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో నాలుగో ఆన్సర్ సార్. నాలుగోది సార్ మీరు చూడండి. జిఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ హిల్ నెంబర్ 3 మధురవాడలో 27.1 ఎకరా 99 పైసలకు ఎలా ఇస్తారు అని అడుగుతున్నా సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళు అడిగింది మేము అదే. కానీ ఈ 99 పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పారు బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చి అది మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా, కాదనట్లేదు. కానీ అధ్యక్ష కూర్చోండి. మాధవ్ గారు నా 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 కళ్యాణ్ గారు సెకండ్ సెక్రటరీ కూర్చోండి. సభకు నమస్కారం అధ్యక్ష. అమ్మా ఆపండి అమ్మా. సభకు నమస్కారం అధ్యక్ష. యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్లో 100,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపు నుంచి